శివశక్తి ఫౌండేషన్ ద్వారా శివశక్తి ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ లీలావతి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. అది మంచినీళ్ళ కోసం ఈరోజు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈరోజు తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు మక్కెన గారు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులందరూ కూడా పాల్గొనడం ఎంతో అభినందనీయం. ముఖ్యంగా గత 27 సంవత్సరాల నుండి శివశక్తి ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అభినందనీయం. మరి ఇప్పటి నుండి లీలావతి గారు చెప్పినట్టు ఐఏఎస్ ఐపీఎస్ చదివే వాళ్ళు ఉన్నారు. పల్నాడు జిల్లా నుండి ఎస్సీ ఎస్టీల్ని బీసీల్లో నిరుపేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతూ చాలా అవస్థలు పడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి ప్రత్యేక చేయూతనివ్వాలని చెప్పేసి మరి ఇస్తారని చెప్పేసి లీలావతి గారు చెప్పడం ఎంతో అభినందనీయం. అలాగే ఇల్లు లేనటువంటి ఎస్టీలు, చెంచులు, యానాదులు అలాంటి వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు టేకప్ చేయాలి శివశక్తి ఫౌండేషన్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. రెండోది, తెలుగుదేశం పార్టీ ద్వారా ఈరోజు ఇంకో చలివేంద్రం ఓపెన్ చేపిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ ద్వారా ఇక్కడ శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఓపెన్ చేశారు. భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి. నాకు అప్పచెప్పిన బాధ్యత ప్రజలు ఎన్నికలకు ముందు జీవి ఆంజనేయులు గెలిస్తే వాటర్ స్కీమ్ పూర్తి చేస్తాడనే నమ్మకంతో గెలిపించారు. 121 కోటి, అవసరమైతే 190 కోట్లైనా తీసుకొచ్చి, ఎంత అవసరమైతే అంత నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా రానున్న 3 సంవత్సరాల్లో వాటర్ స్కీమ్ మొత్తం మొత్తం పూర్తి చేస్తాము. పెద్ద స్కీము, ఈ పెద్ద స్కీమ్ అంతా పూర్తి చేసి ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రామ సీమలకు కూడా ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే ట్యాపు గ్రామ సీమలన్నిటికీ కూడా పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు అండదండలుగా ఉంటాం. ప్రజా సమస్యల పరిష్కారమే మా ఎజెండా. మన రామలింగేశ్వర స్వామి గుడి మీదకి ఘాట్ రోడ్డు ఈ వారంలో పనులు మొదలు పెడుతున్నాం. చకచక పూర్తి చేస్తాం. బీటీ రోడ్డు అయిపోయేదాకా వదిలిపెట్టాం. ముందు ఘాట్ రోడ్డు పూర్తి చేస్తాం, బీటీ రోడ్డు వేస్తాం. రామలింగేశ్వర స్వామి గుడి కమిటీతోటి రామలింగేశ్వర స్వామి గుడి పూర్తి చేస్తాం. మెట్లు కాలిదారి మెట్లు దారి కూడా తొందరలోనే పూర్తవుతుందని సందర్భంగా. వేసవి కాలము నీటి ఎద్దడి, గతంలో సరిగా మంచినీళ్ళు గత ప్రభుత్వాలు అందివ్వలేకపోయిన పరిస్థితి చూసాము. వేసవి కాలంలో మళ్ళీ ఇప్పుడు చెరువు నింపాం. మళ్ళీ మెయిన్ కెనాల్ ఎప్పుడు ఆపుతారో మళ్ళీ మంచినీళ్ళ చెరువు నింపుతాం. వేసవి కాలంలో నీళ్లు ఇబ్బంది రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటాము. మంచినీళ్ళు అందించే విధంగా ముందుకెళ్తామని మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారు వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తున్నాం. బ్రహ్మాండంగా మంచినీళ్ళు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. 2 చలివేంద్రాలు ఓపెన్ చేయబోతున్నందుకు మున్సిపల్ కమిషనర్ గారికి, డాక్టర్ దస్తగిరి గారు చైర్మన్కి అభినందనలు తెలియజేస్తున్నాం. లోపల ఉండాలా, బయట ఉండాలా? నేడు గౌరవనీయులు ప్రభుత్వ చీఫ్ చైర్మన్ దస్తగిరి గారు, కూటమి నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూటమి నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శక్తి లీలాంజన్ ఫౌండేషన్ తరఫున చలివేంద్రాలు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మా వినుకొండలో మరి నీటి కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి నీటి కొరత సమస్య మరి చీఫ్ విప్గా ఆంజనేయులు గారు వినుకొండ నీటి పరిస్థితిని మరి ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయన హయాంలోనే టీడీపీ పార్టీ తరఫున నేడు గౌరవనీయులు ప్రభుత్వ చీఫ్ చైర్మన్ దస్తగిరి గారు, కూటమి నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ